తెలంగాణ ఏర్పాటయ్యాక కాంగ్రెస్ హయాంలో జరుగుతున్న తొలి పుష్కరాలు సరస్వతి నదీ పుష్కరాలు. ఈ పుష్కరాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, సనాతన హిందూ భక్తుల మన్ననలు పొందాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశించారు. కాళేశ్వరం వద్ద పుణ్యస్నానాల కోసం ఏర్పాట్లు, ఘాట్ల నిర్మాణాలు, భక్తులకు వసతులు వంటి అంశాల్లో ఖర్చు చేయడానికి నిధులు కూడా భారీగానే కేటాయించారట. కానీ ముఖ్యమంత్రి ఎంత ఆలోచిస్తే మాత్రం ఏం లాభం? కానీ కింది స్థాయిలో ఉండే అధికారులు సరైన నిర్ణయాలు తీసుకోకపోతే సామాన్య భక్తుల నుంచే కాక సాధువుల నుంచి కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు, పుష్కరాలు ఇలా మొదలయ్యాయో లేదో అప్పుడే విమర్శలు కూడా మూటకట్టుకుంటున్నారు దేవాదాయ శాఖ అధికారులు. కాళేశ్వరంలో పుణ్యస్నానాలకు వెళ్లిన సాధువులను అక్కడి ఈవో అవమానించడంపై హిందూ సంఘాలు, హిందూ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరస్వతి పుష్కరాల్లో పుష్కలమైన దోపిడీ. సాధువులు వచ్చినా ప్రవేశ పన్ను కట్టాల్సిందే. సౌకర్యాలు సున్నా, ఛార్జీల వసూళ్లలో మిన్న. సాధువులను అవమానించిన ఆలయ ఈవో. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన హయాంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, సనాతన హిందూ బంధువుల మెప్పు పొందాలని భావించారు. అందుకే ఏర్పాట్లలో లోటు రాకుండా, భక్తులు అవస్థలు పడకుండా ఉండేందుకు దాదాపు 40 కోట్లు కేటాయించారు కూడా. కానీ పుష్కరాలు అలా ప్రారంభమయ్యాయో లేదో ఇలా విమర్శలు మొదలయ్యాయి. దేవుడు వరమిచ్చినా, పూజారి కక్ష కట్టినట్లు ప్రభుత్వం పెద్ద మనసుతో నిధులు కేటాయించినా కింద ఉండే అధికారుల వల్ల రేవంత్ సర్కారు బద్నామైపోతోంది. అందుకు దృష్టాంతంగా పుష్కర స్నానానికి వచ్చిన ఈ సాధువులే తమ కష్టాలు వెళ్లబోసుకుంటున్నారు. చదువుల తల్లి అంతర్వాహిని జ్ఞాన సరస్వతికి వచ్చిన పుష్కరాల సందర్భంగా అమ్మ ఆశీస్సులు పొందడం కోసం వీరు ఎక్కడి నుంచి వచ్చారో గాని ఈ సాధువుల మనసులను స్థానిక ఈవో మహేష్ తీవ్రంగా గాయపరిచారట. అన్నింటికన్నా ముఖ్యంగా పుష్కర స్నానాల కోసం వచ్చే భక్తుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేయాలనే ఉద్దేశాన్నే వీరు తీవ్రంగా తప్పుపడుతున్నారు. అది కూడా తాము సాధువులమని, తమ దగ్గర దారి ఖర్చులు తప్ప ఏమీ ఉండవని, తమను వదిలిపెట్టాలని చెప్పినా వినలేదట ఈవో మహేష్. లో ఖచ్చితంగా 100 రూపాయలు ఇచ్చి తీరాల్సిందేనని, లేకపోతే వాళ్ల ఎంట్రీ నిలిపివేయాలని అక్కడున్న సిబ్బందికి ఆర్డర్ వేశాడట ఈవో మహేష్. అంతేకాదు, మీరు కూడా దేనికైనా డబ్బులు తీసుకుంటున్నారు కదా, ఇక్కడ ఇవ్వడానికి ఇబ్బందేంటి అని అవమానించారంట కూడా. విఐపి దర్శనం, మీ విఐపిల గురించి మాత్రం బంగారం లెక్క చేసుకున్నారు. మరి మా అటువంటి బీద వాళ్ళకు వస్తే పూరి గుడిసె కూడా లేదు మాకు. ఇది మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి పుష్కరాల గొప్ప వ్యవస్థ. మరి దర్శనానికి వస్తే సన్నాసులమయ్యా, మాకు ఆడవాళ్ళు ఉంటారు, మేము సైడ్ల పట్ట పోతామంటే 100 రూపాయలు కట్టు పో, మీరు పైసలు తీసుకోవట్లేదా, మీరు సాధువులు ముఖ్యం వదులుతున్నారని ఆ విధంగా చీత్కరింపు మాటలు మాట్లాడి, రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం ఇది సమంజసమా? ఓ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు ఎక్కడున్నారు? మీరు బిజినెస్ చేస్తున్నారా? ప్రజల దగ్గర 100 రూపాయలు ఉన్నవాడు ఉంటాడు, లేనివాడు ఉంటాడు. ఆలోచించండి. మీరు మానవత్వం లేదా? కనకరం లేదా? మీరు హిందువులు గారా? జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వర క్షేత్రంలో జరుగుతున్న సరస్వతీ నదీ పుష్కరాలు హిందూ భక్తులకు ఆధ్యాత్మిక ఉత్సవంగా ఉండాల్సిన సమయంలో నిర్వహణలోని తీవ్ర లోపాలేగాక దేవాదాయ ధర్మాదాయ శాఖ అనుసరిస్తున్న కమర్షియల్ వైఖరి సనాతన హిందూ ధర్మ సాంప్రదాయాలకు తీవ్రమైన విఘాతం కలిగిస్తోంది. అన్నీ త్యజించిన సాధువులకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే పుణ్యస్నానాల కోసం వచ్చే సామాన్యులు, పేదల సంగతి ఏంటని హిందూ సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. సాధువులు ఎవరు వచ్చినా వారిని అడ్డుకోరాదని, ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరాదని, పుణ్యస్నానాల కోసం ఘాట్ల వద్దకు వదలాలని సాధు పరిషత్ ఇప్పటికే దేవాదాయ ధర్మాదాయ శాఖకు విజ్ఞాపన పత్రం ఇచ్చిందని, అందుకు మంత్రి కొండా సురేఖ కూడా సానుకూలంగా స్పందించి ఎలాంటి ఇబ్బందులు ఉండవని హామీ ఇచ్చారని, కానీ ఇక్కడ స్థానిక ఈవో మాత్రం పూర్తి కమర్షియల్ మాస్టర్గా వ్యవహరించడం దారుణమని వారు ఖండిస్తున్నారు. హిందువులు వస్తేనే దేవాదాయ శాఖ ఉనికి చాటుకుంటుందని, అలాంటిది హిందూ సెంటిమెంట్లను గాయపరుస్తూ వారి మనోభావాలు దెబ్బతీయడం తగదని వారంటున్నారు. పార్కింగ్ ఛార్జీలు ఉంటే అక్కడ వసతి ఏర్పాటు చేసినందుకన్నట్టుగా 10-20 రూపాయలు పెట్టాలి కానీ 100 రూపాయలు పెట్టడమేంటని వారంటున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మీరు బోర్డు పెట్టుకోండి. ఒకటి బిజినెస్. దేవాదాయ ధర్మాదాయ శాఖ వ్యాపారము చేయబడుతున్నది. హిందువుల పట్లనే వ్యాపారం చేస్తున్నాం, మిగతా వాళ్ళ దగ్గర మేము చేయట్లేదు. ఎందుకంటే మా హిందువుల ద్వారా మీ బతుకంతా, మీ డిపార్ట్మెంట్ బతుకంతా మీ నాయకులకే కావచ్చు, మీ గవర్నమెంట్కే కావచ్చు, హిందువుల డబ్బులతో మీరు బతుకుతూ ఉన్నారన్న సంగతి మీరు మర్చిపోవద్దు.
హిందువులారా మేల్కోండి, అందరూ ఖండించండి ఈ విషయాన్ని. ఇది సాధువులుగా ఖండిస్తున్నాం. సాధువులందరూ కూడా లెటర్ ఇచ్చారు, మా సాధువులని తక్షణమే దర్శనాలకు పంపండి అని. అయినా పంపకుండా ఈవో గారు కఠినంగా వ్యవహరించి సిబ్బందిని ఆ విధంగా తయారు చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేలుకో హిందువా మేలుకో, ఇటువంటి అధికారులకు తగిన మీరు బుద్ధి చెప్పండి. కాళేశ్వరంకి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎవరు ఊరుకోకండి. ఖచ్చితంగా మీరు బెదిరించి మీరు మన పనులు మనం చేసుకుందాం. సనాతన ధర్మంలో సాధు సంతులు ఆధ్యాత్మిక గురువులుగా, దైవ సేవకులుగా గౌరవించబడతారు. అయితే వారిని కూడా ఇబ్బంది పెడుతూ టికెట్లు కొనుగోలు చేయమని ఒత్తిడి చేయడం హిందూ సాంప్రదాయాలకు వ్యతిరేకమైన చర్యగా సాధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్య సాధువుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే గాక ఆలయ నిర్వహణలో ఆధ్యాత్మిక విలువలకు బదులు వాణిజ్య లాభాలకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని సూచిస్తుందంటున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తుల నుండి వాహన పార్కింగ్ కోసం ఒక్కో వాహనానికి 100 రూపాయలు వసూలు చేయడం వివాదాస్పదమవుతోంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి త్రివేణి సంగమంలో పుణ్య స్నానం కోసం వచ్చే భక్తులు ఇప్పటికే ప్రయాణ ఖర్చులతో భారం మోస్తున్నారు. అటువంటి సమయంలో పార్కింగ్ శుల్కం పేరుతో అదనపు ఆర్థిక భారం విధించడం దేవాదాయ శాఖ లాభాపేక్షను సూచిస్తోందంటున్నారు. ఒకవేళ కాళేశ్వరం గ్రామం ఆధ్వర్యంలోనే ఈ వసూళ్లు జరిగినా అది ఆ గ్రామ కమిటీ చేసిన పొరపాటుగానే పరిగణించాలి అంటున్నారు. 12 ఏళ్లకోసారి పుష్కర స్నానాల కోసం వచ్చే భక్తులకు ఆ గ్రామ కమిటీ వారు సేవ చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా అందరి దగ్గర 100 రూపాయలు వసూలు చేయడం సరికాదంటున్నారు. మరోవైపు తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ నిర్వహణ, సరిపడా ఘాట్లు ఏర్పాటు చేయకపోవడం వంటి లోపాలు కనిపిస్తున్నాయి. రోజుకు సగటున 1,50,000 మంది భక్తులు వస్తారని అంచనా వేసినప్పటికీ వారి సౌకర్యం కోసం తగిన ఏర్పాట్లు లేకపోవడం భక్తులను నిరాశపరుస్తోంది. దేవాదాయ శాఖ వాణిజ్య వైఖరి, టికెట్లు, పార్కింగ్ శుల్కాలు, అసమర్థ నిర్వహణ వంటి అంశాలు హిందువులను నిరాశకు గురిచేస్తున్నాయి. కనీసం ఇప్పుడైనా ఇలాంటి లోపాలను సరిదిద్దుకొని అవసరమైన ఆదేశాలు జారీ చేస్తే భక్తుల మనసు గెలుచుకున్నవారవుతారంటున్నారు హిందూ సాంప్రదాయవాదులు.